మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఒక 3-4 ఏళ్ళు ఓదర కొట్టేస్తాం ఒక విషయాన్ని. అది మనకి ఈ జనరేషన్ కి సాధ్యమేనేమో బహుశా. అంతే, ఒకే విషయాన్ని గురించి చాలా సంవత్సరాలు మాట్లాడేసుకున్నాం. అర్థమైపోయింది మీకు కూడా. కోవిడ్ మళ్ళీ వస్తోంది, తగిన జాగ్రత్తలతో ఉండాల్సిన అవసరం ఉందని ఓన్లీ అవేర్నెస్తో అండి కొంతమంది డాక్టర్స్తో ఇంటర్వ్యూలు అయితే చేసి అందిస్తున్నాం మనం. ఎందుకంటే నార్మాలిటీకి వచ్చేసాం కదా, క్యాజువల్గా ఉండేస్తున్నాం. ఎక్కడ కూడా మళ్ళీ జాగ్రత్తలు భయం అది లేదు. సో మళ్ళీ జాగ్రత్త తీసుకోవాలి. సంఖ్య పెరుగుతోంది, మరణాలు కూడా సంభవిస్తున్నాయి. దాంతో సీజన్ కూడా చేంజ్ అయిపోయింది. చూడండి రమ్మగారు, అప్పుడే డ్రాస్టిక్. ఈసారి ఎందుకో నాకు ఎండాకాలమే లేదు. అవునండి, తొందరగా మనకు అనిపించలా. అవును, కానీ ఢిల్లీ, చెన్నై, విజయవాడ వాళ్ళకందరికి ఉంది ఎండ. వాళ్ళకి ఎప్పుడు ఉంటాయి ఎండలు, మనకి లేదు. మనకి లేదు. విసుగ్గా ఉంది వెదర్. అవును, అటు ఎండ కాదు, ఇటు వాన కాదు. ఏంటో బంకలాగా బెజవాడలో ఉన్నట్టుగా చెమటలు పోసి అవును విరక్తి కలిగిస్తుంది. డాక్టర్ గారు ఏమన్నారు రమ్మగారు కోవిడ్ గురించి? అంటే మిగిలిన వైద్య విధానాలు వేరు, హోమియో వైద్య విధానం వేరు కదా జయ. వాళ్ళు ఏం భయపడరు. ఈవెన్ కోవిడ్ లో కూడా ఆయన చాలా కేసులు చేశారు, ఎవరిని టెస్ట్ చేయించలేదు. సిమ్టమ్స్ కనపడితే సిమ్టమాటిక్ గా వెళ్తుంది కదా వైద్యము. ఇప్పుడు నీకు జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఛాతీలో బరువు, మోషన్స్ అయిపోవటము అలాంటివి ఉన్నాయి. వీటి సిమ్టమ్స్కి మందు 5 days మ్యాక్సిమం, అంతే. 5వ రోజుకి నార్మల్కి వచ్చేస్తారు. ఏం భయం లేదు. హోమియో డాక్టర్కి అయితే ఏ భయం లేదు. ఆయన కోవిడ్కి అసలు ఇంపార్టెన్సే ఇవ్వరు. వచ్చిన పేషెంట్ని ముట్టుకుంటారు. ఐసోలేషన్ లాంటివి ఆనాడే చేయలేదు, ఇప్పుడు అసలు లేదు. ఏం లేదు, మనకి జ్వరమో ఉన్నాయి. మనకి సీజన్ ఒకటి మారింది కదా. మనకి కోవిడ్ కానీ ఇంకొకటి కానీ పేరే కదా ఏదైనా. దీనికి ఇలాంటి ఫలానా సిమ్టమ్స్ ఉన్నాయి అని మనకి పబ్లిక్లో తెలిసినప్పుడు కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. ప్రతి చోటకి వెళ్తాం, గుంపులోకి వెళ్ళిపోవటం, తర్వాత ఏమో ఏదైనా మనకి బాగులేదనుకో మనం నలుగురిలోకి వెళ్ళకుండా ఉండటం మంచిది. ఇప్పుడు ఐసోలేషన్ అని గదిలో కూర్చొని నువ్వు తలుపేసుకుని ఆక్సిమీటర్ పెట్టుకుని చచ్చిపోవాల్సిన పని అయితే లేదు. భయపడి చావక్కర్లేదు. కానీ మనకి దగ్గు, జలుబు ఉంటే అసలు బేసిక్ నార్మల్గా పిల్లలకి చాలా జలుబు, వాడు తుమ్ముతున్నాడు, దగ్గుతున్నాడు, వాడిని ఎందుకు స్కూల్కి పంపించాలి? సహజంగానే అవి అందరికీ అంటుకుంటాయి కదా. అవును, కోవిడ్ కాకపోతే ఏమైంది, మామూలు జలుబు కావచ్చు, మామూలు ఫ్లూ కావచ్చు, వైరల్ ఫీవర్స్ కావచ్చు, పిల్లల్లో వచ్చేవి ఇంకా చాలా వస్తాయి రకరకాలు. అవి ఏవైనా మన పిల్లాడికి ఉన్నప్పుడు మనం ఇంట్లో నుంచి బరువు తగ్గించుకోవటం కోసం వాడు యాక్టివ్గా ఉన్నాడని ఒకటి. రెండోది, మనకి ఇంట్లో ఇబ్బంది లేకుండా, మన ఉద్యోగాలకు ఇబ్బంది లేకుండా పిల్లల్ని స్కూల్కి గనక పంపించామంటే అది ఇంకో 20-30 మంది పిల్లలకి అంటుతుంది. క్లోజ్డ్ రూమ్స్లో ఉంటారు. ఇది ఒక ప్రాబ్లమా? మనకే దగ్గు, జలుబు ఉన్నాయనుకో, మనం ఆఫీసులకి వాటికి ఫ్రీగా వెళ్ళిపోతాం. ఇప్పుడు మన స్టూడియో ఉంది, ఇక్కడ స్టూడియో ఇంత చిన్న ప్లేస్. మనం దగ్గుతూ తుమ్ముతూ నువ్వో నేనో పోనీ సాయో ఉన్నామనుకో, మిగిలిన ఇద్దరికి ఇన్ఎవిటబుల్ కదా, తప్పించుకోలేము మనం, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ పూట కనపడిపోతే రాత్రికో రేపొద్దుటికో కనపడుతుంది. ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళకి అంత వెంటనే రాదు, కానీ సాధారణంగా అంటుకునే అవకాశమే ఉంది. కాబట్టి ఒకవేళ మీకే దగ్గో జలుబో, మన ఇంట్లోనే పొట్ట బాగుండని సిమ్టమ్స్ ఏమైనా కనపడి ఫీవర్ ఉంటే గనక అంతగా నలుగురిలోకి వెళ్ళిపోకండి. ఈ రోజుల్లో మనం ఈ జాగ్రత్త పాటిస్తే చాలు. పిల్లల్ని నలుగురిలోకి పంపించద్దు. పెద్ద ఐసోలేషన్ చేయాల్సిన పని కాదు. గుంపులోకి వెళ్ళకుండా ఉంటే సరిపోతుంది. మన ఇంట్లో మనం మామూలుగా తిరగచ్చు. ఇది వరకు చేసినవే కొంచెం శుభ్రంగా చేతులు కడుక్కోవటం, ప్రతి వాళ్ళకి హగ్గులు, షేక్ హ్యాండ్లు ఇవ్వకండి. దీన్ని ఎలా మార్చాలో రమ్మగారు? అంటే తప్పేమో బహుశా ఇప్పుడున్న వాళ్ళకి మార్చడం ఏంటి, ఇదేం తప్పు, మీరేంటి వెనకబడి ఉన్నారని అనుకుంటారేమో, కానీ ప్రతి ఒక్కరికి చేయిస్తామమ్మా. ప్రతి గుళ్ళో, గోపురంలో, రోడ్డు మీద ఎక్కడికెళ్ళు ప్రతి వాళ్ళు చేయిస్తారు. కొంతమంది ఆపేక్షగా చేతులు పుచ్చుకుంటారు. కాదనిలేము, ఎవరో ఒకరిని కాదంటే వాళ్ళకి సంవత్సరాల తరబడి నా మీద కోపం వస్తుంది. ఎంతమందికి ఇవన్నీ చెయ్యి, అసలు ఏమిటో నాకు ఉండుండి దేంతో బెణుకుతుంది జయ. అది భలే ప్రాబ్లము నిజంగా. ఏదైనా పట్టుకుని లేవదీసినప్పుడు బరువు ఎత్తాననుకో కలుపుకోమంటుంది ఇక్కడ. ఇగో ఈ పార్ట్, ఇది ఒక చిన్న, ఈ నర్వ్ కూడా చిన్నగా వాచిపోయినట్టు అయిపోతుంది నాకు. ఈ షేక్ హ్యాండ్లు అవి మానేసుకోవాలి. కాస్త ఈ రోజుల్లో జాగ్రత్తగా ఉండండి. మనకు అంత చాలా జాగ్రత్త కాదు, కొద్దిపాటి జాగ్రత్తలు, కొంచెం హైజీన్ పాటించడం, ఎక్కువ మంది సమూహంలోకి వెళ్ళకుండా ఉండటం, క్లోజ్డ్ ఏరియాస్లోకి వెళ్తే కనుక మన జలుబో దగ్గో
ఇతరులకి అంటుకుంటుంది. సాధ్యమైనంత బయట తినద్దు, ఎస్, ఇది ఒక పాయింట్. నీళ్లు పెంచుకోవడం అనేది అసలు ఎప్పటికీ అవసరం కదా, ఎప్పటికీ అవసరం. ఇప్పుడు జనరల్ గా జయ, ఇమ్యూనిటీ అంటే మనం ఎక్కడ ఏమీ తినకుండా ఉండటం కాదు ఇమ్యూనిటీ. ఎక్కడ ఏం తిన్నా మనకి ఏమీ రాకుండా ఉండటం అది. అంటే ఇప్పుడు మామూలుగా రోజువారీ చేసేది వేరు, ప్రస్తుత పరిస్థితి బాగులేదు కాబట్టి అంతగా జంక్స్ అవి వెళ్ళకండి, ఎక్కువగా జంకల్కి వెళ్ళదు. ఏ పెళ్లికో పేరెంటానికి వెళ్తే తప్పదనుకో, అంతేగా, అది తప్పదు కదా. కొంచెం హాట్ వాటర్ అలాంటి జాగ్రత్తలు పాటించండి. కానీ సీజన్ ఇంకా వేడి నీళ్లు తాగే సీజన్ కాదు ఇది, వేడి నీళ్ళ సీజన్ కావట్లేదు ఇంకా. కాలం మారింది కానీ పెదరైతే మారింది, కానీ మనం వేడి నీళ్ళు స్నానం చేస్తే భరించలేనట్టుగా ఉంది. హైదరాబాద్లో అయితే తన్నీళ్ళే పోసుకోవాల్సి వస్తుంది. కొద్దిపాటి కేరింగ్ ఉంటే చాలు. మీకు ఒకవేళ సిమ్టమ్స్ కనపడితే జ్వరం వచ్చేసింది, జలుబు చేసింది అంటే, మొన్నటిదాకా ఏం చేసాం జలుబు జ్వరాలకి ఏదో కషాయాలు తగ్గదంలే, ఇంట్లో ఉందాలే, మనమే ఏదో మాత్ర వేసుకుందాలే అనుకునేవాళ్ళం కదా, అలా అనుకోకండి. ఇమ్మీడియట్గా డాక్టర్కి రష్ అయిపోండి. ఏదో చిన్న కోర్స్ పెడతారు, పర్వాలేదు. హోమియో డాక్టర్ దగ్గరికి అయితే హాయిగా వెళ్ళిపోండి, ధైర్యంగా, ఏ ప్రాబ్లము లేదు. మా దగ్గర వస్తూనే ఉంటారు అందరికీ జ్వరాలు, జలుబులు, దగ్గు, గొంతు నొప్పి, తర్వాత ఏమో ఇంకొకటి ఏంటంటే పొట్ట డిస్టర్బ్ అవ్వటం, మోషన్స్ ఇప్పుడు బాగా కనపడుతున్నాయి. మోషన్స్ కనిపిస్తున్నాయి. తర్వాత కంటి మీద కురుపులు, స్టై రావటం, అవి కూడా. అంటే మామూలుగా మనం ఏమనుకుంటాం, ఎండాకాలం కదా, ఇప్పుడు మనం బాగా ఆవకాయలు, మామిడి పళ్ళు, పచ్చి మామిడికాయలు అవి తినేయటం, మంచినీళ్ళు తాగేయటం చేస్తాం. దాంతో కొంచెం ఓవర్ హీట్ చేసి వస్తుంది అనుకుంటాం. కానీ ఇప్పుడు కనపడుతున్నవి మాత్రం అవి కనిపిస్తున్నాయి బాగా. హాయిగా డాక్టర్ని చూసుకోండి, కంగారు పడి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్యానిక్ కాకుండా ఉంటే ఇది మామూలుగానే వెళ్ళిపోతుంది. నిన్న మొన్నటి దాకా మనకు వచ్చిన రకరకాల దగ్గులు, జలుబులు లాంటివే ఏవైనా మరణాలు నువ్వు అన్నట్టు సంభవిస్తే అది దీనివల్లే కాకపోవచ్చు, వాళ్ళకి ఇంకేమైనా కాంప్లికేషన్స్ కూడా ఉండొచ్చు. అదేలేండి, సివియర్గా వచ్చి సమయానికి వైద్యం అందక వాళ్ళకి ఇంకేదైనా లోపల కాంప్లికేషన్స్ ఉంటే ++, 5-6+ అయినాయంటే అలా అయ్యి జరిగి ఉండొచ్చు. కానీ మనం అంత భయపడక్కర్లేదు, కానీ జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇంతకంటే పెద్దగా చెప్పగలిగేదైతే ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ ఇదివరకట్లాగా ఎంతసేపు చేతులు కడుక్కోండి, ఇంట్లోకి వచ్చిన ప్రతి వస్తువు కడగండి, ప్రతిదీ స్టీమ్ చేయండి, అంత భయపడక్కర్లేదని అనిపిస్తుంది. ఏదైనా కొంచెం ధనియాలు, కరివేపాకు అలాంటివి, కషాయాలు లాంటివి తాగటం అవి స్టార్ట్ చేయండి కొద్దిగా. మనకి ఎట్లాగో వర్షాలు వస్తాయి, ఇప్పుడు మాన్సూన్స్ మొదలవుతాయి కదా. మాన్సూన్స్ కాలంలో వేప చెక్క కషాయం కానీ, కరివేపాకు కషాయం, ధనియాలు, మిరియాలు, అల్లము వేసిన కషాయము, తులసి కషాయము, అలాంటివన్నీ కూడా చిన్నగా కొద్దిగా తీసుకుంటే ఏంటంటే ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది, లంగ్స్కి బలం, తర్వాత పొట్టకి కొంచెం మంచిది, గట్ హెల్త్కి మంచిది. ఇవన్నీ అవసరం కాబట్టి చేయటమే. ఇప్పుడు సీజనల్ గా ఫ్లూస్ అనేవి కామన్ కదా రమ్మగారు. దీని మీద మనం ఫైట్ చేయాలంటే మనం చేయాల్సిందల్లా ఇమ్యూనిటీని స్ట్రాంగ్ చేసుకోవటమే, అంతే కదా. అంతే. దానికి బేసిక్ రూల్ ఏంటంటే చన్నీళ్ళతో స్నానం చేయటం, కొంచెం ఎక్సర్సైజు, ఫుడ్ డైజెస్టివ్గా ఉండే ఫుడ్స్ తీసుకోవటం జాగ్రత్తగా. అరుగుదలకు రాని పదార్థాలు తీసుకుంటే 3-4 రోజులు బాగా అరగం లేదనుకో, జలుబు అవి మొదలైపోతాయి, ఫ్లమ్ చేరిపోతుంది. ఆటోమేటిక్గా అది కొత్త బ్యాక్టీరియాలని పిలుస్తుంది, ఈ ఫ్లమ్ లోపల చేరింది. ఎందుకో ఆ పని చేయటం కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందిగా. సీజన్ బాగులేదు, ఇలాంటి అనుమానాలు ఉన్నాయని మనం నేషనల్ వీటిలలో కనపడుతున్నప్పుడు ఛానల్స్లో కనిపిస్తోంది, చెప్తున్నారు. కొద్దిగా చిన్న కేరింగ్, కాస్త జాగ్రత్త పడితే సరిపోతుంది. రైట్ రమ్మగారు, నమస్తే. నమస్తే జయ.